పేషెంట్స్ ఏంటంటే ఇక్కడ హాస్పిటల్లో ఒకసారి ఆపరేషన్ చేసినక్కడ కానీ అంటువ్యాధులు వస్తూ ఉంటాయి జనరల్గా. నేను కొన్ని హాస్పిటల్ చూశాను, గ్యాప్ ఎక్కువ పెట్టకుండా పేషెంట్ టు పేషెంట్ అంటే మంచం ఇక్కడనేమో గ్యాప్ బహుశా బాగా మెయింటైన్ చేశారు. అంటే దీన్ని చూసి మనకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు హాస్పిటల్లో ఒక్క పేషెంట్కు వచ్చిన డిసీజెస్ ఇంకో పేషెంట్కు రావద్దన్న ఉద్దేశంతో మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్నే వెల్నెస్ హాస్పిటల్ అంటే పేరు కూడా బాగానే పెట్టుకున్నారు, వెల్నెస్ హాస్పిటల్ అని పెట్టుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి హాస్పిటళ్ళు నాకు నమ్మకం ఉంది. 7th హాస్పిటల్ కాబట్టి బాగా చేస్తూ ఉన్నారు, కాబట్టి ప్రజలు సహకరిస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని చూస్తూ ఉన్నాం, ఒక డిసీజ్ ఉంటే అన్ని టెస్టులు చేపిస్తూ ఉన్నారు. బహుశా ఈ హాస్పిటల్లో అట్లా చేపిస్తారా, చేపిస్తారా? చేపియరనే నేను అన్నాను. అంటే చేపించే వాళ్ళు ఉంటే ఇది 7th హాస్పిటల్ రాదు. గవర్నమెంట్ అవార్డు, వెరీ గుడ్. గవర్నర్ గారు కూడా అవార్డు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? బెస్ట్ పేషెంట్ కేర్. అంటే పేషెంట్లు వచ్చిన వాళ్ళని అవసరం మట్టుకే ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళని ఇబ్బందులు పెట్టద్దు. ముందే ఇబ్బందితో వస్తారు, ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి వస్తారు, మళ్ళీ లేనిపోని టెస్టులు చేసి మళ్ళా ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది అవుతారు. కాబట్టి అలా చేస్తలేరు అని గవర్నర్ గారు అవార్డు ఇచ్చినట్టున్నాడు. మన నిజామాబాద్ భాషలో నా చేతుల మీదుగా హైదరాబాద్ ప్రారంభించుకున్న అంచెలంచెలుగా ఊపిరిలో కూడా స్టార్ట్ చేసిన తర్వాత మరి ఈరోజు వెల్నెస్ హాస్పిటల్ని మనమందరం కలిసి ప్రారంభించడం చేస్తున్నాం. సంతోషం ఏంటంటే ఆల్ ఎక్విప్మెంట్స్తో 7వ హాస్పిటల్ పెడుతున్నారంటే వాళ్ళ సేవలు బాగుంది, వాళ్ళు చేసే ట్రీట్మెంట్ బాగుంది, ప్రజల సౌకర్యాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా వీళ్ళ సేవలు చూసి ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఆరోగ్యం బాగుంది కాబట్టి వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు బాగా ముందుకు వస్తూ ఉన్నారు. మన ప్రజలకు ట్రీట్మెంట్ చేయడానికి అధికంగా నేను మొన్న చూశాను, హాస్పిటల్లో ఒక పేషెంట్ రిలీఫ్ ఫండ్ వస్తే ఏమి చేసుకోవాలని మొత్తం చేసుకుంటూ చిన్న వాళ్ళని ఇబ్బంది వస్తారు. బహుశా నాకు తెలుసుకున్న బట్టి వాళ్ళు చేస్తారు, నాకు కూడా నమ్మకం ఉంది. అందుకొరకే ఇది మన హాస్పిటల్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 150 బెడ్లు బెడ్తో స్టార్ట్ చేసుకున్నాం. కాబట్టి తప్పనిసరిగా మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాసులు అది కూడా ఇప్పిస్తా. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అందుబాటులో వచ్చిందా, అవన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారని, ట్రీట్మెంట్ మనకు ప్రాబ్లం వస్తానే. కాబట్టి ఒక ప్రేమతో
అవసరం ఉన్నాయంటే చేస్తున్నాను, నాకు కొంచెం చూస్తూ ఉన్నాను కాబట్టి నేను కూడా జనరల్గా దేనికంటే దానికి నామినేషన్ చూసుకోవాలి. వీళ్ళు చేసే పద్ధతులు చూసి బాగా చేస్తూ ఉన్నారు, యువకులు ఉన్నారని ఆ ధైర్యంతో చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు బాగా చేయండి, మా ప్రజలను సహకరించండి, మా ప్రజలకు ధన్యవాదాలు. వెల్నెస్ హాస్పిటల్ కొంత డాక్టర్స్ మన నిజామాబాద్ వాళ్ళు కలిసి 7వ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈరోజు నేను చూశాను, జనరల్గా హార్ట్లో చిన్న ప్రాబ్లం వచ్చినా స్టెంట్లు వేస్తూ ఉంటాం. ఆ స్టెంట్ కూడా నేను గతంలో హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు 70,000-80,000 మెడిసిన్ కోటింగ్ అని 1 lakh వరకు వేసేవాళ్ళు. అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ, అంటే కంట్రోల్ ప్రజలకు ఇబ్బంది కాకుండా యాజ్ వెల్ యాజ్ రేట్లు తగ్గించే విధంగా చేశాం. అప్పుడు 40,000-45,000 ఇచ్చాం. అదే కాకుండా నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మన నిజామాబాద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రారంభించిన దానికి ఎలా చేస్తే మన ప్రజలకు బాగుంటుంది, ఎలా చేస్తే మనకు మన విద్యార్థులు మంచి డాక్టర్స్ ఇద్దరు అన్న ఉద్దేశంతో మరి చాలా తిరిగి ఇండియాలో ఒకటే దగ్గర ఉంది, బెల్గాంలో. అంటే పేషెంట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఎటు షిఫ్ట్ చేయకుండా ఇప్పుడు కూడా స్టెంట్ దాంట్లో కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ వేయంగానే ఇక్కడ షిఫ్ట్ చేసేవారు, వేరే దేశాలు చేయకుండా నేను తప్పనిసరిగా వీళ్ళ ఆలోచన మళ్ళీ దానికి స్టెంట్ కొద్దిగా డౌట్ ఉంటే అది ఇక్కడ బోస్టర్ నుంచి ఒక స్పెషల్గా తెప్పించాలి, దాని క్లియారిటీ కొరకు. అంటే పేషెంట్లకు ఇబ్బంది కాకుండా వాస్తవాలు ఏమున్నాయో వాస్తవాలు చేసి ప్రజలను రక్షించుకోవాలి, రేట్లు కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళ ఖర్చులు కూడా పెరగకుండా చూడాలనే ఉద్దేశంతో అవన్నీ చేస్తూ పేషెంట్ను కూడా ఎక్కడ షిఫ్ట్ చేయకుండా మన నిజామాబాద్ హాస్పిటల్లో అట్లే ఉంది భవిష్యత్తు. కాబట్టి నేను మీ అందరితో ఎక్కువ మాట్లాడగానే నా ఆలోచనలు అన్నీ ఉంటాయి. ఎక్కడన్నా ఒకటి చూస్తే దాని గురించి, కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చూసిన తర్వాత మన నిజామాబాద్ ప్రజలకు వీళ్ళు సేవ చేస్తారు. తప్పనిసరిగా ప్రజలు కూడా హాస్పిటల్కి రావాలని కోరుకోవద్దు, కానీ వచ్చిన వాళ్ళు మనకు రీజనబుల్ రేట్స్తో మంచి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ నేను అనుకుంటున్నాను. ఇదొకటి మనకు వచ్చింది కాబట్టి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరుతాను. వెల్నెస్ హాస్పిటల్స్ ఈరోజు నిజామాబాద్కు సేవలు అందించడానికి మీ ముందుకు వచ్చింది. అసద్భాయ్, వివేకన్న, సుమంత్ మా మిత్రగణం నిజామాబాద్కు వైద్య సేవలు అందించేందుకు రావడం అనేది చాలా సంతోషకరం. హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే కార్డియాక్ సెంటర్, ఎక్స్క్లూజివ్ కార్డియాక్ సెంటర్ ఇక్కడ ఉంది, న్యూరో కూడా ఉంది, జనరల్ సర్జన్స్ కూడా ఇక్కడ చాలామందిని అకామిడేట్ చేసుకొని పెద్ద ఎత్తున నిజామాబాద్కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మేమున్నామని చెప్పడానికి ఇలా మా టీం వెల్నెస్ హాస్పిటల్స్ రావడం అనేది సంతోషం. ఒకవైపు వాళ్ళు ఎదుగుతూనే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ని కూడా కల్పించే కార్యక్రమం హైదరాబాదే కాదు, నిజామాబాదే కాదు, రేపు తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ
అవసరం ఉన్నా కూడా అక్కడ హాస్పిటల్స్ పెట్టడంతో పాటు పేదలకు మధ్యతరగతికి మరింత చేరువగా అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయించుకొని వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ జీవితాన్ని మరింత ఆరోగ్యమయం చేయడానికి ఇలా వెల్నెస్ హాస్పిటల్స్ అనేది ముందుకు వచ్చినాయి. సో సేవా తత్పరత ఉన్న ఆ ముగ్గురు మిత్రులు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మేము కూడా ప్రభుత్వంగా కూడా ఎన్నో సౌకర్యాలను హాస్పిటల్స్ని కట్టించినప్పటికి కూడా మరింత ఆరోగ్యం పెరగాలంటే ఎక్కువ హాస్పిటాలిటీని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలా ప్రభుత్వం బాధ్యతను కూడా కొంత వాళ్ళు నెరవేరుస్తున్నట్టుగా భావిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి కూడా వాళ్ళకి ఎంత మేరకు సహకారం అందించగలం, ఏ అంశాల్లో అందించగలం అనే విషయాన్ని కూడా మేము ఆలోచిస్తాం. కాబట్టి అలా ఆ ముగ్గురు నిజామాబాద్ పట్ల ఉన్న ప్రత్యేక ప్రేమ కూడా నాకు కనబడుతున్నది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అత్యాధునికమైన ఆరోగ్య సౌకర్యాలను అందించాలనే ఆలోచనతో మొట్టమొదటిగా హైదరాబాద్ను విడిచిన తర్వాత తెలంగాణలో అతి ఎక్కువగా ఎక్స్క్లూజివ్ ఫెసిలిటీస్ ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఇక్కడ నిర్మించాలనుకోవడం, ఇక్కడ అందరికీ సేవలు అందించాలనుకోవడం మాత్రం అందరం కూడా మేము ఆహ్వానిస్తున్నాం. వారి స్ఫూర్తితో సేవను కూడా పెంచుకోవాలనే స్ఫూర్తి ఏదైతే ఉందో అది కూడా అందరూ కూడా అలవర్చుకోవాలని చెప్పాను. మేము కేవలం వైద్యం అంటే కార్పొరేట్ కల్చరే కాకుండా మేము సేవా తత్పరతతో కూడా పేదలకు మధ్యతరగతి వాళ్ళకు కూడా మేము సేవలు అందిస్తామనే ఒక ఆలోచనతో ఉన్నారు. వారికి అందరికీ కూడా నిజామాబాద్ ప్రజల తరఫున స్వాగతం తెలుపుతున్నాం. మంచి సేవలు భవిష్యత్తులో ఎలాంటి రిమార్క్స్ రాకుండా వాళ్ళు ముందుకు తీసుకుపోతారని నమ్మకం ఉంది. అందరూ కూడా సహకరించాలనేది మా అభిప్రాయం.